కట్టర్ ఇండియన్స్కి స్వాగతం. మీరు ఈ థంబ్నెయిల్ చూశారు కదా. ఈ సవాల్ అనేది నాస్తికులకి, స్వయం ప్రకటిత మేధావులకి, అలాగే హిందూ ధర్మ వ్యతిరేక ఎర్ర మైండ్ ఉన్న వాళ్ళందరికీ ఈ సవాల్. ఈ యొక్క నేను సిచ్యువేషన్ అనేది మీకు వివరిస్తాను. లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తే నేను మీ బాటలు నడవడానికి రెడీ ఉన్నాను. ఇన్ని రోజుల దాకా మీరు ఏదైతే ప్రచారం చేశారో దాన్ని అన్నింటికి నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ దీనికి మాత్రం మీరు ఆన్సర్ అనేది తప్పు జరిగింది, ఆయనది తప్పు, ఈయనది తప్పు, ఇది అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది, ఇది లక్కు అంటే మాత్రం మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్మినట్టే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, తను ఇప్పుడు లేడనుకో. అయితే ఆయనకి ఒకప్పుడు కడుపులో పెయిన్ వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ టెస్టులు చేస్తే ఆయన కిడ్నీలో స్టోన్ ఉంది, అది 12 mm ఉంది. అయితే ఈ డాక్టర్ గారు ఏమన్నారంటే, ఈ స్టోన్ ఉండడం వల్ల నీకు పెయిన్ వస్తుంది, కొన్ని నేను మందులు నీకు చెప్తాను, ఆ మందులు వాడు తగ్గిపోతుంది, అలాగే వాటర్ ఎక్కువ తాగితే తగ్గిపోతుంది, పడిపోతుంది అని చెప్పేసి అన్నాడు. అయితే కొన్ని రోజులు వాడాడు, మంచిగానే ఉంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పెయిన్ మళ్ళీ రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మరికొన్ని మందులు సూచించాడు. అలాగే ఏమైందంటే ఆయనకి ఇంకో ముచ్చట ఏంటంటే ఆపరేషన్ చేయించుకుంటే కూడా తగ్గిపోతుంది అన్నాడు. అయితే ఆపరేషన్ అనేది ఇప్పుడు అవసరం లేదు, పెయిన్ ఎక్కువ ఉంటే తప్ప ఆపరేషన్ అవసరం లేదు, మీరు మందులు వాడండి అంటే మనోడు ఏం చేశాడంటే ఈ పెయిన్ భరించలేక ఆపరేషన్కి వెళ్ళిండు. ఆపరేషన్ జరిగింది. ఒక 3 days తర్వాత మళ్ళీ కడుపులో పెయిన్ రావడం స్టార్ట్ అయింది. ఆ పెయిన్ రావడం స్టార్ట్ అయితే ఆ బాధ భరించలేక చిన్నగా ఆ బెడ్ కింద దిగుతుంటే అక్కడ జారి కింద పడ్డాడు. కింద పడితే ఆయన కడుపులో నుంచి బ్లడ్ రావడం, దాంతోపాటు ఆయన పేషెంట్ చచ్చిపోవడం. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆపరేషన్ జరిగేటప్పుడు కడుపులో కత్తెర పెట్టి కుట్టేశారు డాక్టర్లు. అయితే ఇక్కడ పేషెంట్ చచ్చిపోయాడు. ఇక్కడ పేషెంట్ చచ్చిపోవడానికి రీజన్ ఏంటి అంటే, పేషెంట్ ఒకవేళ మందులు వాడి ఉంటే కొన్ని రోజులైనా బతికేవాడు, ఆ పెయిన్ భరించినా పర్లేదు, కొన్ని రోజులు అయితే బతికేవాడు. అతను సైన్స్ నమ్మి ఆపరేషన్ చేయించుకొని తొందరగా పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు అని చెప్పేసి అని పేషెంట్ తీసుకున్న నిర్ణయం తప్ప, లేదు అంటే పేషెంట్కి బాధని రిమూవ్ చేయడానికి డాక్టర్ గారు సర్జరీ చేయడం తప్ప. ఇక్కడ పేషెంట్ చచ్చిపోవడానికి మెయిన్ రీజన్ ఏంది? సైన్సా, లేకపోతే పేషెంట్ తీసుకున్న నిర్ణయమా, లేకపోతే పేషెంట్కి బాధ తగ్గించడానికి డాక్టర్ తీసుకున్న నిర్ణయంతో ఆపరేషన్ చేయడమా? ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా ఎలాబరేట్ చేయగలుగుతారు? దీన్ని డాక్టర్ తప్పంటే నొప్పుకోను, ఎందుకంటే పేషెంట్కి రిలీఫ్ చేయడానికి, పెయిన్ రిలీఫ్ చేయడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఆపరేషన్ చేశాడు. పేషెంట్ది కూడా తప్పు కాదు, ఎందుకంటే పెయిన్ నుంచి తొందరగా రికవర్ అవ్వడానికి ఆయన తీసుకున్న నిర్ణయం అనేది. జరిగిన సంఘటనలు ఒక తిరుగా ఉన్నాయి, జరిగిన సంఘటనలు ఒక తిరుగునా ఉన్నాయి. పేషెంట్ ఒకవేళ నిర్ణయం ఆపరేషన్కి వెళ్ళకపోయి ఉంటే బతికేవాడు. సైన్స్ని నమ్మడం అనేది ఆయన చేసిన తప్ప. మీరు అంటూ ఉంటారు కదా, సైన్స్ అనేది 100% ప్యూర్, 100% సక్సెస్ అవుతుంది, మీరు సైన్స్ని నమ్మండి అంటారు కదా. ఇక్కడ జరిగిన సంఘటన ఏంది? పేషెంట్ చచ్చిపోవడానికి రీజన్ ఏంది? పేషెంట్ ఆపరేషన్కి వెళ్ళకపోతే బతికేవాడు, షూర్గా బతికేవాడు. పేషెంట్ ఆపరేషన్కి వెళ్ళాడు, చచ్చాడు. డాక్టర్ కూడా తప్పారండి, ఎందుకంటే ఆయన వృత్తి కాబట్టి ఆయన పేషెంట్కి రిలీఫ్ చేయడానికి, అంటే పెయిన్ రిలీఫ్ చేయడానికి ఆయన చేసిన ఆపరేషన్ అనేది ఆయన కూడా తప్పేం కాదు. ఇప్పుడు దీన్ని మీరు ఎలా ఎలాబరేట్ చేయగలుగుతారు? దీన్ని నేను అంటాను కర్మ సిద్ధాంతం అంటాను. పేషెంట్ అనేది ఆపరేషన్కి వెళ్ళడానికి దారితీసిన సిచ్యువేషన్ తింది. పెయిన్ అనేది ఒకటి సిచ్యువేషన్ అది, కాకపోతే దీన్ని నేను కర్మ సిద్ధాంతం అంటాను. వాడు ఆపరేషన్కి వెళ్ళకపోతే బతికేవాడు. మన హిందూ సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతాన్ని బాగా ఫాలో అవుతారు. ఏదైతే మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుందని ఈ కర్మ సిద్ధాంతం ఉంటుంది. నాస్తికులారా, స్వయం ప్రకటిత మేధావులారా, ఎర్రమైన వాళ్ళందరిలారా, అందరికీ మీకు ఒకటే క్వశ్చన్. దీన్ని పేషెంట్ చచ్చిపోవడానికి రీజన్ ఏంది? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నాకు పర్ఫెక్ట్ అనిపిస్తే ఐఎమ్ రెడీ టు గివ్ అప్ టు మై ధర్మ. అలాగే హిందూ బంధువులారా, అలాగే కట్టర్ ఇండియన్స్ ద్వారా, అలాగే కట్టర్ ఇండియన్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను,
ఈ సిచ్యువేషన్కి పర్ఫెక్ట్ రీజన్ మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరని కోరుతున్నాను. అలాగే హిందూ బంధువులారా, ఈ వీడియోని మ్యాక్సిమం నాస్తికులందరికీ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఏం చెప్తారో మనం ఒకసారి చూద్దాం. అలాగే ఈ వీడియో మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.